బీసీల రిజర్వేషన్ కోసం రాష్ట్ర బంధుని బీసీగా చేసి ఇచ్చిన పిలుపుని ఏదైతే ఇంద్రాసువాణి కేసు ఉందో ఆ ఇంద్రాసువాణి కేసు ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించే చెప్పింది. ఎక్కడ కానీ పొలిటికల్ రిజర్వేషన్, లోకల్ బాడీస్ గురించి రిజర్వేషన్ కానీ ఎక్కడ మాట్లాడలేదు. సో మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపారికల్ డేటా కూడా వచ్చింది. ఆ డేటా ప్రకారము 42% ఏదో ఇస్తున్నారు. 42% కూడా మాకు సరిపోదు. అయినా కూడా 42%కి మేము యాక్సెప్ట్ చేసి బీసీ సంఘాలన్నీ కూడా ముందుకొచ్చేసి అరే ఇస్తున్నారు కదా అని అందరూ పండుగ వాతావరణంలో వచ్చిన తర్వాత ఒకటేసారి నిప్పు మీద నీళ్లు పోసినట్టు ఒకటేసారి స్టే వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలందరూ ప్రతిరోజు వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ నుండి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే రేపు జరగబోయే బంద్కి అందరూ స్వాతంత్రంగా బయటకు వచ్చి మీ దుకాణాలు కూడా అన్ని బంద్ చేసుకోవాలని మేము మీ వ్యాపారాలు కూడా రేపు సంపూర్ణ మద్దతు పలికి అందరూ బంద్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ కార్యవర్గ సభ్యుని ఏదైతే తెలంగాణ బీసీ చేసి ఇచ్చిన పిలుపు రేపు 18వ తారీఖు బీసీలకి 42% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు మాత్రము అది 10 రోజులలో ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. అదే 40% వచ్చినప్పుడు ఇన్ని అడ్డంకులు వస్తాయి. అక్కడ